నమాజ్ ద్వారా నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏమిటి అంటే సమయ పాలన. నమాజ్ మనకేం నేర్పిస్తుంది? ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చేయాలి. నేను ఉదయం 3 గంటలకు లేచి నేను ఫరజ్ నమాజ్ చేస్తానండి, ఫజర్ నమాజ్ అంటే చెల్లుతుందా? చెల్లదు. ఉదయం 11 గంటలకి నేను జోహర్ నమాజ్ చదువుతాను అంటే కుదరదు. ఫజర్ నమాజ్ సమయం వచ్చిన తర్వాత ఫజర్ నమాజ్ చేయాలి, ఫజర్ ఏదైతే ఉందో. అలాగే జోహర్ సమయం వచ్చిన తర్వాత జోహర్ చేయాలి, అసర్ వచ్చిన తర్వాత అసర్, మగ్రిబ్ వచ్చిన తర్వాత మగ్రిబ్, అలాగే ఇషా సమయంలో ఇషా. అంటే ఈ నమాజ్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే సమయ పాలన అనేది నేర్పిస్తుంది. టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏ పని ఏ సమయంలో ఎలా చేయాలి నమాజ్ నేర్పిస్తుంది. ఒకవేళ మీకు 5 పూటలు నమాజ్ చేయడం సరైన సమయంలో అలవాటైందా? అల్హమ్దుల్లా, గుర్తుపెట్టుకోండి, మీరు వ్యాపారం చేసేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, లేదా మీరు ఇంకా ఏ ఇతర పని చేసేవారైనా మీకు సమయ పాలన అనేది అలవాటు అవుతుంది. దాని ద్వారా ఎన్ని సమస్యలు తీరుతాయో తెలుసా? ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ఈ సమయపాలన ద్వారా? కాబట్టి నమాజ్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటి? సమయ పాలన. సృష్టికర్త అయిన అల్లాహ్ కూడా అదే తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. ఏమని తెలియజేస్తున్నాడు? ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో, అంటే ఏ సమయాల్లో చెప్పబడిందో ఆ సమయాల్లోనే విధిగా చేయడం జరిగింది. కాబట్టి మనము ఈ నమాజ్ ద్వారా నేర్చుకోవాల్సిన మరొక విషయము, నమాజ్ ద్వారా మనకు సమయ పాలన అనేది అలవాటు అవుతుంది. సుబ్హానల్లా. అలాగే మరొక విషయాన్ని మనం పరిశీలన చేసాం. ఈ నమాజ్ అనేది మనల్ని ఏం చేస్తుంది? సమాజం నుండి కలుపుతుంది. మీకు నాకు ఒక కుటుంబం ఉంది, ఒక వంశం ఉంది. ఏమిటది? మీ యొక్క బాబాయిలు, పిన్నిలు, లేకపోతే పెద్దనాన్నలు, లేకపోతే మావయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, ఇది ఒక కుటుంబం. ఎప్పుడైతే మీరు మస్జిద్కి వస్తారో, మస్జిద్లో కూడా మనం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాము. ఒకసారి పరిశీలించుకోండి. నమాజ్కి వస్తూ ఉంటారు ఒక వ్యక్తి, ప్రతిరోజు చూస్తూ ఉంటారు, 4 రోజుల తర్వాత పలకరిస్తారు, మరొక 4 రోజుల తర్వాత మంచి చెడు అడుగుతారు. అంటే ఈ మస్జిద్లో ఉన్న వారందరూ కూడా మన కుటుంబం లాంటిది. సుబ్హానల్లాహ్. అక్కడ మనకు రక్త సంబంధం ఉంది, ఇక్కడ మనకు విశ్వాసపరమైన సంబంధం ఉంది. సుబ్హానల్లాహ్. అంటే ఈ నమాజ్ మనల్ని ఏం చేస్తుంది అంటే సమాజంతో కలిపి ఉంచుతుంది. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి 5 పూటలు నమాజ్ చేస్తున్నాడు, కానీ సమాజంలో కలవకుండా ఉన్నాడు, తన ఇంటి పక్క వారికి తెలియదు తను అసలు ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో, ఎప్పుడు వెళ్తున్నాడో, పూర్తిగా ఆ సమాజం నుంచి తెగత్రింపులు చేసుకొని ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఏ వ్యక్తి అయితే నమాజ్ చేస్తున్నాడో ఆ నమాజ్ యొక్క ప్రభావము ఆ వ్యక్తిపై లేదు. ఎందుకని? సమాజంలో మీరేం చేస్తుంటారు, ఇలా ఒకరికి మరొకరి గురించి అన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి నమాజ్ చేస్తూ సమాజంలో ఎవరితో కూడా పలకరించకుండా ఏదో నామమాత్రపుగా సలాం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క నమాజు ఆ వ్యక్తిని ప్రభావితం చేయలేకపోతుంది. ఆ నమాజ్ ద్వారా అతను ఎంతైతే ప్రయోజనం పొందాలో ఆ ప్రయోజనం పొందలేకపోతున్నాడు. కాబట్టి నమాజ్ అనేది మనకేం చేస్తుంది? విశ్వాసపరమైనటువంటి స్నేహితులని, విశ్వాసపరమైన సంబంధాలని గురించి తెలియజేస్తూ ఉంటుంది నమాజ్.